శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధరణటువంటి యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. దేవుని బిడ్డలారా, ఈ వచనం ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో మీరు గమనిస్తే 3 శ్రేష్టమైనటువంటి భావాలు, ఆత్మీయమైనటువంటి విషయాల్ని పౌలు ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పాయింట్ ఏంటంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. నిజమే. ఇదేనో మనం మన జీవితంలో కూడా మన జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప ఉన్నది. ఈ రోజున ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి ఈ దినం మనం సజీవులుగా ఉన్నాం. ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి మనం ఆరోగ్యంతో ఉన్నాం. ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి ఆయుష్తో ఉన్నాం. ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి మరి ఐశ్వర్యం కలిగినటువంటి వారుగా ఉన్నాం. ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి అత్యధికమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నాం. అందుకనే భక్తుడు పౌలు భక్తుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప అనేది జ్ఞాపకం చేసినటువంటిది మొదటిది. మన జీవితంలో మనం కూడా అది గ్రహించాలి. మనం అనుకుంటూ ఉంటాం, నేను కష్టపడి ఇది సంపాదించుకున్నాను, ఇదంతా నా కష్టార్జితం అని చెప్పి అనుకుంటాం. దేవుని కృప లేకుండా మనం ఏది కూడా మన జీవితంలో పొందుకోలేము, ఇది కూడా ఎన్నడూ కూడా సాధించలేము అనేటువంటిది ఈ ఉదయం మనందరం కూడా గ్రహించాల్సినటువంటి సత్యమైనది. రెండవ మాట, అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన కృపను నేను ఎన్నడూ కూడా నిష్ఫలం కాలేదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన కృప ఎన్నడూ కూడా నా జీవితంలో నిరర్ధకం కానీలేదు అని అంటాడు పౌలు. నిజమే. మన జీవితంలో టయానికి చాలా విలువిస్తూ ఉంటాం. ఈ దినమంతా కూడా నా జీవితంలో టయాన్ని అసలు వేస్ట్ చేసుకోకుండా నేను పని చేయాలి, టైం వేస్ట్ చేసుకోకుండా ప్రయత్నం చేయాలి, టైం వేస్ట్ చేయకుండా నేను సాధించాలని చెప్పి మనం అనుకుంటాం. ఆ విధంగానే దేవుని కృప మన మీద ఉన్నప్పుడు మనం ఆ కృపను నిరర్థకం చేసుకోకూడదు. కృప ద్వారా మనం పొందుతున్న కొద్దీ అభివృద్ధి చెందటానికి ప్రయత్నం చేయాలి. కృప ద్వారా మన జీవితంలో పోరాటం చేయాలి. ఆయన కృప మన మీద ఉన్నది కాబట్టి మనం భయపడకూడదు. ఆయన కృప మన మీద ఉన్నది, ఆయన కృపకు పాత్రలమై ఉన్నాం కాబట్టి ఆయన కృపను పొందుతున్న కొలది మరి ఎలాగా సృష్టిలో వెళుతున్నంతసేపు ఏ విధంగా పనిచేయటానికి ప్రయాసపడతామో ఆయన కృప మన మీద ఉన్నంత వరకు మరి పట్టుదలతో ప్రయత్నం చేసేటువంటి వారు ఉండాలనేటువంటిది పౌలు రెండవ మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. మూడవ మాటలో దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ప్రయాసపడటంలో అక్కడున్నటువంటి శ్రేష్టమైనటువంటి తలంపు ఉంది. అక్కడ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటాడు పౌలు. ఈ దినం దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా మన కొరకు మనం ప్రయాసపడుతున్నాం, మన కుటుంబాల కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని కొరకు ప్రయాసపడుతున్నామా? ఆ ప్రయాస మనకున్నదా? ఆ పట్టుదల మనకుందా? పౌలు అంటున్నాడు, నేను వీరందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డానంటాడు. దేవుని కొరకు నీవు నేను కూడా మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, ఆయన కృపను బట్టి దేవుని కొరకు ప్రయాసపడటానికి ప్రయత్నం చేయాలి. దేవుని కొరకు ప్రయాసపడాలనేటువంటి ఆసక్తి ఈ అంత్య దినాల్లో మనం కలిగి ఉండాలనేటువంటిది. మరొక మాట అన్నారు అక్కడ పౌలు అంటున్నాడు, నాకు
దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. మన జీవితంలో కూడా మనందరికీ కూడా దేవుని కృప తోడుగా ఉన్నది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఈ సత్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఈ పోరాట ప్రయత్నంలో ముందుకు సాగేటువంటి వారుగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అందరినీ కూడా స్థిరపరుస్తూ నడిపించగా ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే నా తండ్రి, మీ కృప ద్వారానే ఈరోజు మేము ఇలా ఉన్నాం. మీ కృపను మేమెన్నడూ కూడా నిరర్ధకం చేసుకోకుండా, మీ కృపను ప్రభా నిష్ఫలం కానికుండా నా తండ్రి, ఆ కృపలో మేము ఒదుగుతూ ఎదిగేటువంటి వారుగా, కృప ఉన్నంత వరకు నా తండ్రి దేవా, మా ప్రయత్నాల్లో మా పోరాటాల్లో ప్రభా మీరు మాతో ఉన్నారనేటువంటి ధైర్యాన్ని కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. అవులన్నట్లుగా నా తండ్రి, వీరందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డానని జ్ఞాపకం చేశాను. దేవా, భౌతికమైన వాటి కొరకు ఎక్కువగా ప్రయాసపడుతున్నాం. మీ కొరకు కూడా ప్రయాసపడటం మాకు నేర్పించండి. ఆ ప్రయాస ఏంటో మాకు తెలియపరచండి. ఈ ఉదయం ప్రభా మీ బిడ్డలందరిలో నా తండ్రి మీ కృప వారిపై కృమ్మరించబడుతున్న కొరది కృప నిరర్ధకం చేసుకోకుండా భౌతికంగా ఆత్మీయంగా ప్రయాసపడేటువంటి అతి ఆసక్తిని మీ బిడ్డలందరికీ ఈ ఉదయం మీరు దయచేయండి. ప్రభువా, ఏదేనో నా తండ్రి మరి మీ బిడ్డలు చేస్తున్నటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలకి కావలసిన నెమ్మదిని, ధైర్యాన్ని ఇచ్చి మీరు నడిపించిన ఆయన వారి ప్రయత్నాలన్నిటి కూడా మీ నామాలు సఫలపరచమని యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనది గాక. ఆమేన్.